మరి అన్నదమ్ముల అనుబంధానికి రామలక్ష్మణులు అంటారు. గొప్ప విద్యార్థికి రాముడు, వశిష్ఠ, విశ్వామిత్రులు వారి గురువులుగా ఉన్నారు. మంచి మిత్రుడు ఎవడయ్యా అంటే రాముడు, గుహుడికి మంచి మిత్రుడు. మంచి స్వామి ఎవరంటే రాముడు, హనుమంతుడికి. సంగీత సారం అంతా రాముడే, ఎందుకంటే రామదాస్ ద్వారా, త్యాగయ్య ద్వారా తెలిసింది. నాలుక మీదుగా తాగాల్సిన మన రాముడు పెబరే రామరసం అని చెప్పి మరి సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు. కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం రాముడు, నోరున్నందుకు పలకాల్సిన నామం రాముడు, చెవులున్నందుకు వినవలసిన కథ రామాయణం, చేతులున్నందుకు మొక్కవలసిన దేవుడు రాముడు. మరి జన్మ తరించడానికి రాముడు రాముడు రాముడు, రామాయణం పలుకుబళ్ళు, ఇవన్నీ చూస్తే అంతా రామమయం. ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే రాత్రంతా రామాయణం చెప్పి పొద్దున్నే సీతకు రాముడే అవుతాడని అడిగినట్లుంటుంది. ఇవన్నీ మొత్తం మనకు రామాయణంలోనే కనిపిస్తుంటాయి. రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది.